Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే, నేను విజయ్. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రజాపాలన పేరుతో ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు కూడా నేరుగా ప్రజల నుంచి ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే లక్షల సంఖ్యలో రోజుకి 7 లక్షల నుంచి 8 లక్షల మంది వరకు నేరుగా అప్లికేషన్స్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అందరిలో కూడా ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఈ టైము ముగిసిపోతే 6వ తారీఖు లోపల ఒకవేళ అప్లికేషన్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం, భయం అందరిలో కూడా ఉంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అనేక వీడియోస్ చేసాం మనం. అలాగే ఈ వీడియో కూడా చాలామంది ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం మనం ఈ పథకాలకు సంబంధించి చూస్తే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలలో 5 పథకాలకు సంబంధించి ఈ దరఖాస్తు అయితే మాత్రం ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోతుంది. మండల కార్యాలయాల్లోనూ, అలాగే పంచాయతీ కార్యాలయాలు, అలాగే వార్డు డివిజన్ కార్యాలయాల్లో కూడా, ఆఫీసుల్లో కూడా, గవర్నమెంట్ ఆఫీసెస్లో వీటిని స్వీకరిస్తున్నారు. ఈ 5 పథకాలు ఒక్క యువ వికాసం మినహాయిస్తే మిగిలినటువంటి 5 పథకాలు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, ఈ 5 పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఏం అప్లికేషన్? ఈ అప్లికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అభయహస్తం పేరుతో, ప్రజాపాలన పేరుతో 28 నుంచి ఇక్కడ చూడవచ్చు, 28 నుంచి 6 వరకు, అంటే కొన్ని రోజులు మాత్రమే ఈ పథకానికి, అంటే దాదాపుగా 8 రోజులు. 31వ తారీఖు, 1వ తారీఖు తీసేస్తే, సెలవు దినాలు తీసేస్తే, ఆది సోమవారాలు, సో మిగిలినటువంటి కేవలం ఇక 6 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే కొంతమంది బయటకు వెళ్ళుండొచ్చు, కొంతమంది వేరే పనుల మీద వేరే ఊర్లకు వెళ్ళుండొచ్చు, అలాగే కొన్ని బిజీగా ఉండేటువంటి పరిస్థితుల్లో నేరుగా ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలామందికి వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే ఎవ్వరు కూడా హైరాణ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మీ పక్కింటి వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా సరే ఈ అప్లికేషన్ని ఎవరైనా సరే నేరుగా 6వ తారీఖు లోపున ఏదైతే ఆధార్ కార్డు జత చేయడం, అదేవిధంగా ఆధార్ కార్డు జెరాక్స్ని, అదేవిధంగా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు జెరాక్స్ని, ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేనివారు వైట్ రేషన్ కార్డు కూడా తమకు లేదు, తమకు ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలని చెప్పి మనం గతంలో కూడా వీడియోలో మనం చెప్పాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి లేదు అనుకున్నాం, ఈ పాయింట్లో లేదు, రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కావాలి అని రాయాలి. ఆల్రెడీ మీకు చెప్పున్నాను నేను, రేషన్ కార్డు లేనటువంటి వారు ఈ దరఖాస్తుని ఇచ్చినా కూడా రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తారని కూడా ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సో రేషన్ కార్డు లేదు, కొత్త కార్డు మంజూరు చేయగలరు, మంజూరు చేయండి అని ఈ కాలంలో ఇలా మెన్షన్ చేస్తే ముందు వైట్ రేషన్ కార్డుకి అర్హులైనటువంటి వారందరికీ ముందు వైట్ రేషన్ కార్డు ఇస్తారు. ఆ తర్వాత ఈ పథకాలన్నింటినీ కూడా అర్హులైతే వారికి వర్తింప చేసే విధంగా అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు మనం దీని గురించి కన్నా కూడా 6వ తారీఖు లోపున ఒకవేళ ఇవ్వలేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి భయం, ఆందోళన అందరిలో కూడా ఉంది. దానికి సంబంధించి ఎవ్వరు ఎలాంటి టెన్షన్ పడపలేదు. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు కేవలం ఈ 100 రోజుల లోపలే ఈ పథకాలన్నింటినీ కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరితగతిన ఈ పథకాలని
ప్రజల వద్దకు చేర్చాలి అనేటువంటి సంకల్పంతో ఇలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒకేసారి ఉన్నటువంటి మొత్తం 80 నుంచి 90% సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నిటినీ స్వీకరించిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఇవ్వలేకపోతే వారు ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్గా అంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగిసిన తర్వాత 6వ తారీఖు తర్వాత వర్కింగ్ డేస్లో అంటే ఏదైతే పని వేళలు పని దినాలు ఉంటాయో ఆ వర్కింగ్ డేస్లో నేరుగా మండల కార్యాలయాల్లోనూ డివిజన్ కార్యాలయాల్లోనూ లేదంటే కొన్ని వార్డు కార్యాలయంలోనూ ఇలా ప్రభుత్వ ఆఫీసులో సపరేట్గా దీనికోసం ఒక స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి ప్రకటన అయితే మాత్రం ప్రభుత్వం త్వరలోనే అనౌన్స్ చేయబోతుంది. ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇవ్వలేకపోతే 6వ తారీఖు లోపు ఒకవేళ ఇవ్వలేకపోతే వారు మళ్ళీ ఈ దరఖాస్తుతో ఏదైతే ఫామ్స్ అంటే ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఉంటాయో వాటిని జత చేసి అక్కడ అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు అర్హులైతే మళ్ళీ మీరు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వెంటనే ఇమీడియట్గా పథకాలన్నీ మీకు వచ్చేస్తాయని కూడా ఎవ్వరు కూడా చెప్పరు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఒక కసరత్తు జరుగుతుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ అప్లికేషన్ మీరు ఇచ్చిన తర్వాత మీ దగ్గరకు ఒక టీం వస్తుంది, గవర్నమెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పంచాయతీ స్థాయిలోనూ అలాగే గ్రామాల స్థాయిలోనూ వార్డుల స్థాయిలోనూ డివిజన్ స్థాయిలోనూ ఆ అధికారులు మీ దగ్గరకు వచ్చి అసలు మీరు వీటికి అర్హులా కాదా, మీ వాస్తవ పరిస్థితులు ఏంటి అని నేరుగా వారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు చూసిన తర్వాత అప్పుడు మిమ్మల్ని దీనికి మీరు అర్హులా లేదా అని మీరు నేరుగా మీరుతో మాట్లాడిన తర్వాత వారు ఒక రకమైనటువంటి ఎంక్వైరీ లాంటివి చేసిన తర్వాత అప్పుడే ఈ పథకాలని వర్తింపజేస్తారు. అంటే ఆ ఎంక్వైరీ చేసేసి ఏదో తీసేస్తారనో లేకపోతే ఎవరిని సెలెక్ట్ చేయరనో కాదు. అంటే ఏదైనా కూడా ఒక సిస్టమ్ అనే దాన్ని గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. కాబట్టి ఎవ్వరు టెన్షన్ పడవలేదు. 6వ తారీఖు అయిపోయినా కానీ 6వ తారీఖు గడువు ముగిసినా కానీ ఎవ్వరు కూడా టెన్షన్ పడవద్దు అనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో 6వ తారీఖు అయిపోతుంది కాబట్టి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది, పథకాలు రావు అనేటువంటి ఆలోచన, అనుమానం, భయం ఎవ్వరికీ వద్దు. తర్వాత కూడా ఈ అప్లికేషన్ నేరుగా సబ్మిట్ చేయొచ్చు అనేటువంటి సమాచారం మనకు అందుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఒకవేళ ఇస్తే మంచిదే, 6వ తారీఖు లోపున ఇచ్చేస్తే మంచిదే. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో మిస్ అయితే ఎవరైనా ఇవ్వలేకుండా మిగిలిపోయినటువంటి వారు తర్వాత కూడా ఇవ్వచ్చు అనేటువంటి సమాచారం మనకు అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను కూడా ఏదైనా ఉంటే చేస్తే మళ్ళీ కూడా మరుసటి వీడియోలో మేము మాకు సంబంధించినటువంటి మాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీతో పంచుకునే అవకాశం దక్కుతుంది.